హాయ్ చెప్పు చెప్పు చెప్పు. హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా ఎమోషనల్ వీడియో. మా అక్క కూతురు యుఎస్ కి వెళ్ళిపోతుంది. అక్క అంటే మా మామయ్య వాళ్ళ మేనకోడలు వాళ్ళ కూతురు. సో తన పేరు వైష్ణవి. మేమైతే బేబీ అని పిలుస్తాము. కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు యుఎస్ లోనే ఉంటున్నారు. సో డెలివరీ అయిన తర్వాత చాలా ఇబ్బంది, పాపను చూసుకోవడము మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది. కాబట్టి డెలివరీకి ముందు అక్క వెళ్ళింది. డెలివరీ తర్వాత ఒక 6 months అక్కడే ఉండి అక్క, వైష్ణవి, పాప ముగ్గురు కలిసి రావడం జరిగింది. తను యుఎస్ నుంచి ఇండియాకు వచ్చేది కూడా మాకు ఎవరికి తెలియదు, సర్ప్రైజ్ ఇచ్చింది. పాప వచ్చేసి ఈమెనే. పేరు నివిష్క. చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటుంది. మనము దీని పక్కకి నిలబడితే ఎంతో ఫేర్ గా ఉన్నా సరే నల్లగా కనిపిస్తాము, అంత క్యూట్ గా ఉంటది. ఎక్కువ సతాయించదు, చాలా బాగా ఆడుకుంటది. కానీ వెళ్ళిపోతుంది, చాలా మిస్ అయిపోతున్నాము మేమందరము. తిన పేరు ఐరా. అక్క వాళ్ళ మన్మరాలు, అంటే కొడుకు కూతురు. సో అక్క వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ పుట్టిన గర్ల్ తినే అన్నమాట. చాలా క్యూట్ గా ఉంటది. మాటలు మాత్రం పుట్టడు మాట్లాడుతుంది, అందరి నవ్విస్తుంది. కొంతమంది పిల్లల దగ్గర ఉంటే చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవుతాము, కానీ ఐరా దగ్గర ఉంటే మాత్రం అస్సలు బోర్ గా ఫీల్ అవ్వము. ఆ డే ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు. అంటే నిజంగా నాకైతే చాలా చాలా ఇష్టము మా ఐరా పాప అంటే. ఒకసారి వినండి మా మాటలు, సరేనా? ఏం నీకు సూది ఇప్పిస్తా. 2 మరి మాట్లాడతావా? నివి ఇచ్చే, నాది నాకు ఇచ్చాము. ఇయ్యవా? నివి పాప నా ఇన్హేలర్ తీసుకొని ఆడుతుంది. నాకేమో అది లేకుంటే నడవదు. ఏళ్ళ కాలం నా సర్ది నా బెస్ట్ ఫ్రెండ్ లాగా నా చుట్టే ఉంటది. తీసి ఎక్కడ పడేస్తుందో నా భయం నాకుంది. పాప కోసం అని ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా చాలా హెల్తీగా చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. కొందరు ఇళ్లలో ఏంటంటే మనం తినే ఫుడ్ ని కొద్దిగా మెత్తగా చేసి తినిపిస్తారు, కానీ మా బేబీ అట్లా కాదు. ఈమె కోసం సపరేట్ గా చిన్న కుక్కర్ లో వండుతుంది అనమాట. ఐరా పాప కోసం కూడా వాళ్ళ మమ్మీ అలాగే ఉండేది. ఈమె చూడండి, నా బట్టలు అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటా ఉంది. ఏం పిల్లలు రానైనా ఈ కాలంలో, మస్తు ఫాస్ట్. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంతకు ముందు వీడియోలోనే చెప్పిన మా ఆయన గురించి. ప్యాకింగ్ చేయడంలోనే కాదు, అన్నీ చక్కగా చదరడం కానీ, అందరు తినేటప్పుడు ఫుడ్ని అందరికీ పంచడం కానీ అలా చేయడంలో ముందుంటాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక బ్యాగ్లో 22-23 kgs మాత్రమే ఉండాలి అని చెప్తారు కదా. సో ఎన్నిసార్లు చెక్ చేసినా కూడా ఎక్కువ వెయిటే వస్తుంది. కాబట్టి మనం తక్కువ పెట్టుకుని పోవడమే కరెక్ట్ అనమాట. బ్యాగ్లన్నీ మొత్తం వెయిట్ చెక్ చేస్తూ ఉన్నారు. నిధి పాప ఏంటబ్బా ఇంత సైలెంట్ గా ఉంది అని అనుకున్నాను. చూడండి ఏం చేసిందో. నివి పాప చూపి ఏడైంది. ఓ
అరే కాలుకి ఏమైంది? రక్తం వస్తుంది. కాలుకి బాగా ఇచ్చుకుంది, బాగా బ్లడ్ వచ్చింది. వందనాలమ్మా నీకు వందనాలమ్మా. మళ్ళా నువ్వు చేయబట్ట ఇది చేస్తావు. చెప్పు. నేను చూసినటువంటి పిల్లల్లో చాలా మంది నెయిల్స్ తీయించుకోవడం అంటే చాలా కసురుకుంటారు, దగ్గర కూడా రారు, పారిపోతూ ఉంటారు. కానీ న్యూ పాప చూడండి ఎంత ముద్దుగా తీయించుకుంటుందో. ఇక నెయిల్స్ తీస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఇక ఇట్లా చెయ్యి ముందరికి పెడతా ఉంది, ఇది తీ ఇది అని. ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈమెకి మెట్లు కనిపిస్తే పాపము ఎక్కుతా ఉంటది, దిగుతా ఉంటది. లోపలికి పోదామంటే కయ్యున మొత్తుకుంటది. వాళ్ళ డాడీ దగ్గరికి పోతుందని మస్తు ఖుషీలు ఉంది. మంచిగా తల్లి పిల్ల జాగ్రత్త మాట్లాడుకుంటే మర్చిపోతే చాలా కష్టం. ఓ పిల్ల మన బస్ స్టాండ్ ఇట్లే అయింది. ఓ పిల్లాడు అది ఏడుస్తుంటే చూస్తుండే సరేనా, నాతో నుండు అమ్మమ్మ. ఎయిర్పోర్ట్ అయితే బయలుదేరినాం. ఇంకా బాయ్ అంటుంది చూడు. కదా మీ నాన్న అమెరికా పోతున్నావా? నువ్వు కూడా పోతున్నావా? పోతున్నావా? నువ్వు పోతలే, నాన్న ఒక్కడే పోతుండు. నాన్న పోతుండు, పోతాడు. ఆయన కూడా పోతుంది కదా, ఆయన కూడా పోతుంది. నాన్న పోతే ఆయన పోతాడు. ఎక్కుతావా నువ్వు? నువ్వు ఎక్కుతుందా?
ఫ్లైట్ ఫ్లైట్ నీది ఎక్కుతుందా? ఎక్కుతుంది. నువ్వు నేను కూడా ఎక్కుతా మరి. ఎక్కాలా రానమ్మా. పోవాలా నేను కూడా? అత్తయ్య పోవాలా? నేను పోనా? పోవాలా? పోవాలా నానమ్మ? వద్దా ఉండని. నువ్వు పోతున్నావా? నాన్న పోతున్నా, నీకు అబద్ధం చెప్తున్నానా? చాలా రాదు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. ఫ్లైట్ వచ్చేసి 9:30కి ఉందంట. మేము 7:30 వరకు వచ్చినాము. ఎయిర్పోర్ట్కి కొద్దిగా ఎర్లీగా వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం లాస్ట్ మినిట్లో టైం స్పెండ్ చేయొచ్చు మన పేరెంట్స్తో. మా ఆకాష్ పోయినప్పుడు అసలు చాలా హడావిడి చేసిండు, ఎందుకంటే లేట్గా రావడం జరిగింది. కాబట్టి ఎంత ఎర్లీగా వస్తే అంత కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నది మా బేబీ వాళ్ళ అత్త, మామ, బావ అండ్ కో సిస్టర్. కిసి ఏదేమైనా సఖీ విడువను నిన్నే. ఆస్ట్రేలియా మీ నాన్న కూడా పోతున్నాడు. బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా. మళ్ళీ వచ్చేదే కదా, అది కాదు మళ్ళీ వచ్చేదే కదా. నిజంగా అత్త కోడలి బాండింగ్ చాలా సూపర్ గా ఉంటది కదా. డైనమిక్ డైనమిక్ మిస్ యూ నివి అండ్ బేబీ. నిజంగా చాలా మిస్ అవుతాము మీరు వెళ్ళిన తర్వాత. ఇల్లంతా బోడిగా అయిపోతుంది. ఒక సైడ్ ఏమో వాళ్ళ హస్బెండ్ దగ్గరికి పోతుందని హ్యాపీ,
అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ పేరెంట్స్ని వదిలి వెళ్ళిపోతుందని సాడ్. తప్పదు కదా, 6 months నుంచే మా నితీష్కి దూరంగా ఉంది, మా నితీష్ దగ్గరికి వెళ్ళిపోతుందని ఒక హ్యాపీ మూమెంట్ అందరికీ. మళ్ళీ తొందరగా మీ ముగ్గురు అండ్ రోహిత్, ఆకాష్ అందరూ కలిసి ఇండియాకి వస్తారని కోరుకుంటున్నాం. బాయ్, మిస్ యూ. బాయ్ చెప్పారా నువ్వు కూడా? మళ్ళీ చెప్పు. అలాంట చెప్పు, నేను పట్టుకుంటా. చెప్పు బాయ్ అక్క. తీయాలి నోట్లోకి వెళ్ళి. చెప్ప బాయ్ అక్క. మంచిగా బాయ్ అక్క. గట్టిగా ఎడిపోతుందమ్మా. ఏమో అంటుంది. పోతుంది అక్క. బాయ్. Bye.